హాయ్ అండి, వెల్కమ్ టు మాన్వి వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఒక బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు బర్త్డేది, మా ఇద్దరికి తెలుసు తను. సో వెళ్తున్నాము. అది మా విలేజ్ సైడ్ అనమాట, మైసిగండి టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది టెంపుల్ ఎప్పుడైనా ఫుల్ వీడియో పెడతాను, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఇంకెప్పుడైనా తీసి పెడతాను. అక్కడికి వెళ్ళాక తను మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. తినే టైంకి అయితే ఏమేమో తెచ్చి పెట్టేసింది, బీర్లు అవన్నీ. కానీ మా దాంట్లో తాగే వాళ్ళు ఎవరు లేరు, తనకు ఆ విషయం తెలీదు. సో ముందు తెచ్చి అయితే పెట్టేసరికి ఇక తర్వాత వద్దని అయితే చెప్పేశామన్నమాట. ఇంకా మటన్ చికెన్ అన్ని గట్టిగానే పెట్టారనమాట మాకు. ఇంకా అక్కడ గట్టిగా తినేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మేము, ఫొటోస్ దిగేసి. మా వాళ్ళకి బియర్లు అవన్నీ తెప్పిస్తే మాకు థమ్స్అప్ తెప్పించింది అనమాట. లాస్ట్కి ఇక అందరం థమ్స్అప్ తాగాల్సి వచ్చింది, తాగే వాళ్ళు లేక. మీకు నేనే వడ్డిస్తానని చెప్పేసి అందరితో పాటు కూర్చోపెట్టకుండా మాకు సపరేట్గా ఒక టేబుల్ వేయించి అక్కడే కూర్చోబెట్టింది అనమాట. నేను మా ఇంటర్ ఫ్రెండ్ చాలాసార్లు మమ్మల్ని ఇన్వైట్ చేశారు కానీ మేము వెళ్ళలేదన్నమాట. సో సెకండ్ బర్త్డేకి అయితే వచ్చేసాము, ఫస్ట్ బర్త్డేకి కూడా పిలిచారు, వెళ్ళలేదు. తనే మాకు స్వయంగా వడ్డిచ్చేసి మేము వెళ్ళేదాకా మా వెంబడే ఉందన్నమాట, వాళ్ళ చుట్టాలను చూసుకోకుండా. మేమైతే ముక్కలు గట్టిగానే తినేసాము, బకెట్ తెచ్చి పెట్టేసింది మాకు. ఇంకా తర్వాత ఒక 2 ఫొటోస్ అయితే దిగేసి వచ్చేసామన్నమాట. తన ఫ్రెండ్ కదా, అందుకని అందరినీ కిందికి దొబ్బేసి మేము 4 కలిసి అయితే దిగామన్నమాట. ఇలా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కలిస్తే భలే ఉంటుంది కదా, హ్యాపీనెస్ వేరు ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఇలా కలిసి